నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విజయసాయిరెడ్డి కామెంట్స్ కొన్ని కీలక అంశాలకు దారితీస్తూ వస్తున్నాయి. విజయసాయిరెడ్డి ఇటీవల రెడ్డి సమారాధనకు సంబంధించిన ఒక ప్రోగ్రాంలో అటెండ్ అవుతూ వచ్చారు. అయితే ఆ టైంలో మీడియాకి ఇచ్చినటువంటి కొన్ని ఇంటర్వ్యూలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో దుమారంగా మారుతున్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా ఆయన కోటరీ గురించి కొన్ని విషయాలను బయటపెడుతూ వచ్చారు. కోటరీ వల్లే నేను బయటకు వచ్చానంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ఎప్పుడూ ప్రేమే, జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి కోపం లేదు, ఆయన రాజకీయాల్లో నిలబడాలి, రాజకీయాలు ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉంటా అంటూ కూడా విజయసాయిరెడ్డి మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ని నేను విమర్శించను అంటూనే రాజకీయాల్లోకి అవసరమైతే మళ్ళీ వస్తానంటూ కూడా కొన్ని సూచనలు చేస్తూ వచ్చారు విజయసాయిరెడ్డి. అయితే రాజకీయం మీద మళ్ళీ విజయసాయిరెడ్డికి మనసు వచ్చింది, ఆయన మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని చెప్పేసి భావిస్తున్నారంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులందరూ కూడా చెప్తూ వస్తున్నారు. ఇక దాంతోపాటు అమరావతి రైతులకు సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. అమరావతి రైతులకు సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫ్లాట్లు కావచ్చు, లేదంటే ప్రభుత్వం ఏదైతే ఇస్తున్నామని చెప్పేసినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని ఇప్పటి వరకు నెరవేర్చకపోవడంతో రైతులందరూ కూడా ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక ఉద్యమం అమరావతిలో ప్రారంభం అవుతుందంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఈ అంశాలన్నిటికి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ముందుగా విజయసాయిరెడ్డి గారి గురించి ఒక రెండు మాటలు చెప్పండి. ఆయన రాజకీయాలకు దూరం వెళ్ళిపోయాను, నేను పొలిటికల్గా పక్కకి వెళ్ళిపోయాను, వ్యవసాయం చేసుకుంటానన్న వ్యక్తి ఈరోజు మళ్ళీ పాలిటిక్స్ గురించి బయటకు రావటము, జగన్మోహన్ రెడ్డి చుట్టూరు కోటరీ అని విమర్శలు చేయటము ఏంటి అసలు ఇది? అదే సినిమా డైలాగ్ ఏదో ఉంటుంది చూడండి, ఏమరా బాలరాజు ఎవడికి రా నీ వలన ఉపయోగం అని. ఎవడికి ఉపయోగం? అసలు ఈయన ఎబిలిటీ ఏంటి, ఈయన క్యాపబిలిటీ ఏంటి? ఒక లైజనింగ్ అవన్నీ చేయగలడు, చదువుకున్నాడు, శుభ్రమైన వ్యక్తి కాబట్టి అదే పనికొచ్చిన పనులు చేస్తే ఒక లెక్క ఉంటుంది. ప్రత్యక్ష పాలిటిక్స్లో మొన్న గుండు గీసి కూర్చోబెట్టారు ఇంట్లో. సామర్థ్యం ఏంటో అందరికీ అర్థమైపోయింది. నేను ఓడిపోతాను, నా వల్ల కాదు. ఒక పార్టీకి నిజంగా ఇవాళ ఆయన కాంట్రడిక్షన్స్ ఎక్కడ ఉంటాయంటే, పవన్ కళ్యాణ్ నేను 20 సంవత్సరాల మిత్రులు. మరి పార్టీ వాళ్ళందరూ ఇష్టం మాడుతున్నప్పుడు మీ బుర్రమైంది, తెలివితేటలు ఏమయ్యాయి? అసలు ఎందుకు ఆ విధంగా మాడాలి? అసలు ఆయన ఎలక్షన్ మెటీరియల్ మనకి ఎలా అవుతాడు? బేసిక్ లాజిక్ కూడా ఎక్కడైనా వాడించారా? అంటే ఇందాక ఏమరా బాలరాజు ఎవడికరా నీ వల్ల ఉపయోగం అన్న డైలాగ్కి ఒక 5 సంవత్సరాల పాటు ఆ పవన్ కళ్యాణ్ గురించి మనం ఎవరు మాడక్కర్లే. నాన్ ఎంటిటీ కింద కన్సిడర్ చేస్తే అసలు వీళ్ళు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ఎలివేషనే భయం పడిపోయి తెలుగుదేశం సన్నిధానంలో కూర్చొని గెలవకపోతే ఇప్పుడు కూడా అదే భయం ఉంది అతనికి. ఒంటరిగా అయితే నా వల్ల కాదని ఆయన నోటంటే చెప్పాడు. అలాంటి వాళ్ళని ఏం చేశారు, చెత్తం చూడు చీపురుతో తుడిచి మూల పెట్టినట్టు అలా తీసుకెళ్ళి తెలుగుదేశం సన్నిధానంలో పెట్టారు. ఏకమేకే కూర్చున్నాడు. అంచేత నాకు బాగా మిత్రుడు తొక్క తోటకూర ఉన్నప్పుడు నీ మిత్రత్వం వలన ఆయనకు ఉపయోగపడ్డావంటే అప్పుడే కోర్ట్ ఆపరేషన్ అని చెప్పాలా? అంతే కదా. కోర్ట్ ఆపరేషన్ కరెక్టే, కానీ ఇప్పుడు ఎలా అనొచ్చంటే సక్సెస్ విల్ ఆల్వేస్ కమ్ ఫ్రమ్ క్రిటిసిజం అని ఒకటి ఉంటుంది. టూ మచ్ ఆఫ్ క్రిటిసిజం హస్ లెడ్ టు సక్సెస్. అది పవన్ కళ్యాణ్ సక్సెస్ స్టోరీ. సో ఆ క్రిటిసిజంకి ఆర్జుడ్ అవుట్ అంటే విజయసాయిరెడ్డి అని చెప్తాను. నీకు 20 సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఉంటే నా ఫ్రెండ్ అవడానంటే నేను ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను కదా. ఫ్రెండ్ కాకపోయినా అట్లీస్ట్ పొలిటికల్ పార్టీస్ చాలా కాలం నుంచి చూస్తున్న వ్యక్తి దాన్ని నష్టం జరుగుతుందని చెప్పేసి అట్లీస్ట్ గెస్ట్ చేయొచ్చు కదా. ఆ డ్యామేజ్ కూడా రీడ్ చేయకుండా నీకు దిక్కుమాల రాజకీయాలు దేనికి ఎవరిని వదిలించడానికి. ఇప్పుడు కూడా సిట్టోడు ఏదో పిలిచి ఉంటాడు, 2 రోజులు పిలుస్తారేమో, ముందు అడవడికి నేను ఉన్నానని మళ్ళీ ఉనికించి ఆడుకోవడానికి. ఈ మధ్య 4 రోజులు గ్యాప్ వచ్చింది కదా, సిట్టోళ్ళు పిలిస్తే 4 చాడీలు చెప్పడానికి అంత దాంట్లోనే కనపడింది నాకు. జనసేన నాకు మిత్రుడు తొక్క అంటే అక్కడ నీతో పాటు ముందే వెళ్ళిన బాల్యనోడు పక్కన కూర్చొని బెచ్చాట ఆడుకుంటున్నాడు. ఇంక నువ్వు మిగిలి వెళ్ళడానికి అందులోకి. తెలుగుదేశంలో దయాదక్షిణాలు లేవు. అక్కడికి బీజేపీ ఎంపీ స్థాయి కూడా క్రియేట్ అవుతుంది అనుకున్న దగ్గర కూడా రాజమండ్రి ఆయనకి ఇచ్చారు. ఇచ్చేస్తారు. అది అంటే తెలుగుదేశం కూడా పాడినవ్వలేదు. అది తెలుగుదేశం పుష్టీకరించట్లేదు అని అర్థం. మిగిలిన జనసేనకి సొంత ప్రతి ఏమీ లేదు. అది బీజేపీ కూడా లేదా తెలుగుదేశం చెప్తేనే కానీ ఎండు. ఒకవేళ తీసుకొచ్చినా ఆ బాల్యాన్ని తీసుకెళ్ళి ఏడు చేసుకున్నారు. 3వ వరుసలో 4వ మనిషి కళ్ళ నీళ్ళు ఎట్టుకోవడం. అక్కడ దామచర్ల ఎట్టుకోవడం యోధుడు ఉన్నారు. ఇవాళ నెల్లూరు నియోజకవర్గంలో ఇది ధీటుగా ఈయన మించిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ నెల్లూరు చేపలు కదా అందరికీ తెలిసిందే. ఎలక్షన్స్ ముందు ఈ డబ్బాల నుంచి ఆ డబ్బాలో గెంతే అనుకోండి, మనోడికి మళ్ళీ ఉనికి ప్రమాదం. అక్కడ చేర్చుకోవడానికి స్కోప్ లేకుండా అయిపోయింది కదా. ఒకసారి జగన్మోహన్ రెడ్డి చెప్పిన డైలాగ్ ఒకటి ఉంటుంది చూడండి పవన్ కళ్యాణ్ గారి గురించి, ఏమని కౌన్సిలర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని. ఈ మనోడు కౌన్సిలర్కి కూడా తక్కువ. ప్రత్యక్ష రాజకీయాల్లో ఏటుంది సార్ వీళ్ళకి ఎబిలిటీ? 16 నెలలు జగన్మోహన్ రెడ్డితో జైల్లో ఉన్నాడన్న ఎబిలిటీ తప్ప ఇంకేముంది? అంటే పొలిటికల్ ఆడేకుండా చెప్తున్నాను, ఈయన చేసిన కోతి పని వల్ల జగన్మోహన్ రెడ్డికి ఎంత తలకాయ నొప్పి వచ్చింది. మరో ప్రొఫెషనల్ అవడానికి డీల్ చేసి ఉంటే డు హ్యావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఇంత సీన్ కూడా ఉండదు.
సరే ఆయనకి తెలిసిందే ఆయనకు ఉంటుంది కదా. వాళ్ళకడ తెలుసు, అప్పుడు మాకు తెలుసు. సరే అట్లా అంటే అట్లా మరి అవి ఏం తెలియకుండానే రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి రాజారెడ్డి దగ్గర నుంచి అవన్నీ కూడా చూసుకున్నారు. రాజారెడ్డి గారు అయితే చదువుకున్న దాఖలాలు లేవు. రాజశేఖర రెడ్డి గారు కూడా MBBS చదువుకున్నారు. ఏదో డాక్టర్ గారికి ఆడిటర్ లేట్ చెప్తే అదే కోతాట ఆడతారు. సరే ఇండస్ట్రీలు జగన్మోహన్ రెడ్డి అయితే సినిమా వేరే విధంగా ఉంటుంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు ఆయన కూడా పప్పులో కాలేసినట్టు అయింది కదా. ఎవరు? ఆయన జగన్మోహన్ రెడ్డి. నాకు తెలిసినంత వరకు విజయసాయి రెడ్డి వల్ల జగన్మోహన్ రెడ్డి పప్పులో కాలేసాడు. అందుకోసమని ఈ కేసులన్నీ ఫెయిల్ చేస్తున్నాడా? ఎవరు ఫెయిల్ చేసాడు? ఈ కేసులన్నీ కూడా ఆయన ఫేస్ చేస్తున్నాడా? ఆబ్వియస్లీ. సరే ఇప్పుడు ఏంటి ఈయన బీజేపీకి వెళ్తాడు చెప్పాడు కదా, నాకు వేరే పార్టీ నుంచి ఆఫర్లు వచ్చాయి. ఎవరు తెలుగుదేశాన్ని జనసేన వదులుకుందాం అంటే బీజేపీ కూడా ఆఫర్ ఇస్తాడు. ఎవరికి ఉపయోగం? తెలుగుదేశాన్ని జనసేనని వదులుకున్నాం అంటే బీజేపీ వదులుకుంటే అప్పుడు విజయసాయి రెడ్డి ఏదో తోపు అనుకుని వేసుకుంటారు. ఎవరికి ఉపయోగం? రాజ్యసభకి తప్ప ఇంక దేనికి పనికిరాడు. బీజేపీ వాడికి ఎవరికైనా 0.8% ఓటు బ్యాంక్ వాళ్ళకి. తెలుగుదేశం కూడా శంకనెత్తాను కానీ వాళ్ళకి ఒరిజినల్గా దిక్కు దివాణం లేని పార్టీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు? ఎవరికి ఉపయోగం ఏంటి? సో ఈయనవల్ల అంటే ప్రధానికి సార్ కాంగ్రెస్లో లాగా ఎప్పటి నుంచో గెలుచుకుంటూ వస్తూ ఈసారి వైఎస్ఆర్సీపీలో తెలుగుదేశంలో ఓడిపోయాడు ఏదో అంటే దాని గురించి ఆలోచించవచ్చు. ఈసారి ఆ వేవ్లో ఓడిపోయాడు. మన జగన్మోహన్ రెడ్డి కనీసం ఇస్తాను కానీ ఎంపీ టికెటే లేదు. అప్పటిదాకా ప్రత్యక్ష రాజకీయాల్లోనే లేడు. 2 సార్లు మెర్సీ గ్రౌండ్స్లో రాజ్యసభ ఎంపీ ఇచ్చినాడు. సరే ఏదో రాజ్యసభకి వెళ్ళారు, ఆ లాబింగ్ చేశాడు, ఢిల్లీ నేతలందరినీ కూడా కొంచెం ఆ టచ్లో ఉంటూ వచ్చాడు. ఏపీ పాలిటిక్స్ని ఢిల్లీ పాలిటిక్స్ని మెర్జ్ చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఏదో చేసుకుంటూ వచ్చాడు. మెర్జ్ చేస్తానంటే కదా ఎత్తి కూర్చోబెడతాను. ఇప్పుడు ధనంజయ రెడ్డి మీద, కృష్ణమోహన్ రెడ్డి మీద, వీళ్ళందరి మంది మీద ఏడుపులు పెడబొబ్బులు. ఓకే, అల్లుడు సొంత పెత్తనాలు పెట్టి దిక్కుమాలి ఎక్కడ స్కామ్లు ఇరుక్కుంటే ఎవరికి బాధ్యత? ఆయన కూడా ఉన్నాడు. చాలా పెద్ద అదొక వేరే దిక్కుమాలు కదా. ఇవన్నీ పార్టీకి యాడ్ అవుతాయి, నెగిటివిటీ కదా అంతా. ఓకే, ఇవన్నీ పార్టీకి నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాడు మల్లం అనమాట. కోటరీ అంటాడు. నాకు తెలిసి సుబ్బారెడ్డి వాడు, సజ్జల రామకృష్ణారెడ్డి వాడు, ఈయనొకడు. వీళ్ళు ముగ్గురు కోటరీ అంటే మరి కోటరీలో ఉన్నట్టు కూడా కోటరీ వల్ల నేను నష్టపోయానంటే కోటరీలో కూడా ఈయన ఒకటి. నువ్వు శివుడు చెప్పాల్సింది. శివుడు మాటలేముంది? సుబ్బారెడ్డి చొట్టపోడే కానీ కొంప మూస్తున్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డికి ఏంటి తెలియదు నువ్వు చెప్పాల్సిన శాడీలు. ఎవడు మాట్లాంటాడు అని తెలుసు కదా. అంటే నీకు ఒకటే మాట చెప్తా, నాకు తెలిసినంత వరకు బీజేపీతో సఖ్యత సంబంధాలు అప్పుడు సుజనా చౌదరి, సీఎం రమేష్ ఏటైతే తెలుగుదేశానికి నెత్తికెట్టారో ధనంపోరాట దేశాల ముందు, మనం ఇడిపోకుండా ఉంటే బాగున్నాం, బీజేపీతో సఖ్యంగా ఉంటే గెలుస్తాం, ఇదే పెట్ట కదా జగన్మోహన్ రెడ్డి చెప్తే పక్కెళ్ళి ఆడుకున్నాడు. నాకు కొంచెం ఆబ్లిగేషన్ ఎక్కువైంది. ఇందాక మీరు చెప్పారు కదా లాబింగ్ అట్లా, నాకు కొంచెం ఆబ్లిగేషన్ ఎక్కువైందంటే ఇక నువ్వు అక్కడ కూడా వెళ్ళి ఆడుకోక్కర్లేదు, ఎక్కడే ఉండి ఆడుకో అని చెప్పి నెల్లూరు చిలకమెట్ట చేతులు పెట్టి ఇక్కడేమో ధనంజయ రెడ్డితో ఢిల్లీ లాబింగ్లు చేస్తే పొత్తు లేదు, వాళ్ళకాలు లేదు. గెలుపు ఓటమో మగాళ్ళు ఎదుర్కొన్నాడు, 11 స్థానాలకు పరిమితం అయ్యాడు అంతే. ఇప్పుడు బీజేపీ పొత్తుకొస్తానంటే జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తాడా? నాకు తెలిసినంత వరకు యాక్సెప్ట్ చేయడు. అంటే నేను బీజేపీతో ఎవడైనా పొత్తెట్టుకుంటే నేనే వెళ్ళను అవుతాను. ఎవడోదాకా నాకు అవసరం లేదు. మీరు అపోజ్ చేస్తారు? నేను ఖచ్చితంగా అపోజ్ చేస్తాను. ఐ హేట్ బీజేపీ బికాస్ నాకు రాష్ట్ర ప్రయోజనాలు ఈ రోజుకి కూడా పరిరక్షించని వాళ్ళు అంతే. ఈవెన్ కాంగ్రెస్ ఆల్సో అంతే. కాంగ్రెస్ అయితే మామూలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీటి చింపావతలు ఇసిరేశారు. సో ఏ నేషనల్ పార్టీ అయినా సరే బయట నుంచి సపోర్ట్ ఇవ్వడం తప్ప డైరెక్ట్గా వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రం. నాకు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇస్తే గ్రాంట్లు వచ్చాయి. వీళ్ళు లోపల సపోర్ట్ చేసినా ₹9 రావట్లేదు. ఎవరికి ఉపయోగం? ఏళ్ళని అడగాలి. ఈ ఊరికి ఉపయోగం బాలరాజ్యాల వల్ల. స్టేట్ నుంచి ఏం రావట్లేదు, మళ్ళీ స్టేట్ నుంచి చాలా దారుణంగా పోతున్నాయి ప్రైవేట్ కంపెనీలు కానీ వాళ్ళకని వీళ్ళకని. కరెక్ట్ లాజిక్ పాయింట్. ఒక పక్క స్టీల్ ప్లాంట్లో ఆ జేవీ స్వామి ఆర్థిక పనులు పెట్టి తెలుగుదేశం వాళ్ళు పవన్ కళ్యాణ్ గంట ఆర్చి ఇచ్చేస్తుండ్రు. సీరియస్ మళ్ళీ మన మీద ఉత్తరే జీతాలు ఇస్తామా అని మాకు తెలదు. గనులు కేటాయించే సిచ్యువేషన్ లేదు, వీళ్ళ దగ్గర ఎలాగో లేదు. వీళ్ళు ఎంపీలతో మాత్రం వాళ్ళ ప్రైవేట్ మెట్రోడికి మాత్రం గనులు కేటాయించడానికి వీళ్ళు ఎంపీలు లాబింగ్ చేస్తారట. మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాబింగ్ చేయడానికి ఇంకా అయిపోయినట్టు సార్. సరే అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రైవేటీకరణ కాకుండా 5 ఏళ్ళు ఆపాడు. ఈ ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోవస్తుంది. 3 ఏళ్ళని ఆపుతారా? మీకు చేత కాకపోతే ఏమవుద్ది? ఇప్పుడు వీళ్ళే రాజకీయాలు చేస్తే ఏమవుతుంది సార్? ఇప్పుడు ధర్మపోరాట దీక్షలు చేసినప్పుడు మేము ఖచ్చితంగా గౌరవించాం చంద్రబాబు గారు. ఎస్, రాష్ట్ర ప్రయోజనాలు తృణప్రాయంగా బీజేపీ కాలు రాస్తుందని. అది కాదని చెప్పి నా కాలుతోనే పొత్తు వాళ్ళ సన్నిధానంలోనే శాత తీరుతానంటే నేనేం చేయాలి దానికి? హూజ్ ఆబ్లిగేషన్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ నాట్ పీపుల్స్ ఆబ్లిగేషన్, ఇట్ ఈస్ యువర్ ఆబ్లిగేషన్. మీ పర్సనల్ ఎజెండాలు మోయడానికి ఎవడు ఉంటాడు ఇక్కడ? ఓకే, అదే జరుగుతుంది స్టేట్లో.
చూద్దాం మరి దానికి సంబంధించి. ఇంకోటి సార్, ఈ అమరావతికి సంబంధించినటువంటి ఈ గొడవ, ఈ వివాదం ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ బయటకు వస్తూనే ఉంది. మొన్నటిదాకా రైతులందరూ గొడవ చేస్తే కేంద్ర మంత్రి పెమ్మసానితో కమిటీ చేసి అక్కడ వెళ్ళారు, వాళ్ళంతా మాట్లాడారు, వాళ్ళే ఒప్పుకున్నారు తప్పులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, వాటన్నిటిని మేము సరి చేస్తామని చెప్పేసి. రైతులేమో అసలు ఇప్పుడున్న ఇచ్చిన భూములకేమో దిక్కు దివానా లేదు, మళ్ళీ కొత్తగా 40,000 ఎకరాలు తీసుకునే పరిస్థితి లేదు. ఏంటి పరిస్థితి పాపం రైతుల పరిస్థితి? అంటే ఇప్పటిదాకా రైతులు అంటే నాకు నిజంగా గౌరవం. పక్కన అన్నం పెట్టిన దేవుళ్ళు వాళ్ళు. నాకు ఇప్పటిదాకా వాళ్ళకి యూరియా లేదనో, లేదా గిట్టుబాటు ధర లేదనో, పంట బీమా లేదనో, అకాల వర్షాలకి తీవ్ర నష్టం జరుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి చేయి చూపిస్తున్నాయనో బాధలకు తోడు ఇవాళ అమరావతి రైతులకు కూడా అన్యాయం జరుగుతుంది అన్నది దాని మీద కొంచెం భుజం అందరూ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. నేను చాలాసార్లు నా డిబేట్లో కూడా చెప్పాను, నాకు అమరావతి అంటే నేను వ్యతిరేకం కాదు, నా రాష్ట్ర సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి రాజధాని అని. 34,000 ఎకరాలు త్యాగం చేసిన రైతులకి నేను 2 విషయాలు చెప్తాను. మనం ఇంతకన్నా ముందు డిబేట్లు కూడా ఒకసారి నా వీడియోలు చూస్తే సిఆర్డిఏ అధికారులకి చేస్తున్న మోసాలకి బలవుతున్న అమరావతి రైతులను నా విశ్లేషణ ఉంది. తర్వాత ఎవడైనా సరే నేను దీనికి బేస్ ఎందుకు చెప్తానంటే, రిటైర్ అయిన ఏ బ్యూరోక్రాట్ అయినా సరే 95% వాళ్ళ రాజభోగ జీవితం ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఎక్కడి నుంచి వస్తున్నారు సంపాదించిన జీతాలకి? ఎంత 2.5 లక్షలు ఎంత ఉంటుంది మ్యాక్సిమం జీతం వాళ్ళది. అంటే ఇక తెలిసింది కదా, ఇక ఒక బ్యూరోక్రసీలోనో పొలిటికల్ లీడర్స్ వాళ్ళ లైఫ్ ఎలా ఉందో వాళ్ళ లైఫ్ స్టైల్ చూసుకోండి. రెండోది, నాకు నా కృష్ణా కమిటీ లేదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన వద్దన్న బలవంతాన్ని నిలదీసిన రాష్ట్రానికి కృష్ణా కమిటీ ఇస్తే ఈ నారాయణ సొంత పెత్తనాలతో ఏర్పాటు చేసిన అమరావతి రాజధాని వ్యాపారస్తుడు అతను వ్యాపారమే చేస్తున్నాడు. ఇవాళ ఈ ఓ తపెలశానలోడు ఆడికి పేమెంట్ రాకపోతే మిమ్మల్ని ఏదో శాత్ తీర్చడానికి ఇంటర్వ్యూ చేస్తే ఆడు ఫీల్ అయిపోతాడు కూడాను, ఇదేంటి నేను ఇంటర్వ్యూ చేయవలసి వస్తుంది ఇలాంటివని. వాస్తవాలు ఎన్నాళ్ళు దాచినా సరే నివురుగప్పిన నిప్పులాగా నిప్పు దహించేస్తుంది అతి దగ్గరలో. ఒక మాట నేను చెప్పగలను, 10 సంవత్సరాల ఒప్పందంతో కౌలు అనే దగ్గర గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో రాజధాని మీద చెంబుడు బట్టి నీళ్ళు ఇవ్వకపోవచ్చు. ఇంకోండి మీకు ఒకటి చూపిస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిజిటల్ యాడ్స్ ఇస్తుంది. మేము అన్నీ చేసేసామని చెప్పేసి, ఏదైతే సూపర్ 6 ఇచ్చామని చెప్పేసి డిజిటల్ యాడ్స్ ఇస్తుంది. దీనికోసం ఎంతెంత పేమెంట్స్ పెడుతున్నారో కూడా మనకు అర్థమవుతుంది యూట్యూబ్లో ద్వారా. అవన్నీ ఎడిపోతుంది సార్. రైతులేమో ఇట్లా అసలు మిగతా అమరావతికి పక్కన పెట్టేసినా కూడా సామాన్య రైతులైతే ఒక పక్క అనంతపురం జిల్లాలో అరటిని అయితే వాళ్ళు దారుణమైన పరిస్థితి ఉంది. ఏది చూసినా ఇంకంతే, అలాంటి పరిస్థితులే ఉన్నాయి సార్. నేను 2-3 రోజులు నేను ఉత్తరాంధ్ర తిరిగి వచ్చిన. అండ్ నేను అంతవరకు లాస్ట్ సండే నేను అనంతపురం వెళ్ళా. నేను అక్కడ రైతుల యొక్క సమస్యల మీద నాకు తెలిసినంత వరకు నా చేతనైంది 10 మంది రైతులను అయితే నేను మాడాను. వాళ్ళ కష్టాలు తీర్చలేని వ్యతలు, ఈ అకాల వర్షాలకి పంట నష్టానికి వాళ్ళకి దిక్కుతోచని దయనీయమైన స్థితిలో ఉంది. తర్వాత అక్కడ మిర్చి యార్డ్ రైతుల యొక్క పరిస్థితి మనం గతంలో చూసాం. మొన్న ఉల్లి రైతుల యొక్క దయనీయ 50,000 రూపాయలు ఏదో అనౌన్స్ చేశారు, వచ్చినట్టు గారు ఏదండి ఇంతవరకు క్రియేట్ అయిన పరిస్థితి లేదు. సో ఇట్లాంటివన్నీ మనం గమనిస్తూ కూడా నిన్న తూతు మంత్రంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు వీళ్ళు ఇస్తూ కూడా వీళ్ళు ఎలాంటి బిల్డప్లు ఇస్తున్నారో చూసుకోమనండి. ఇంతవరకు మొంతాటు ఫండ్కి సంబంధించి నష్టపోయిన వాళ్ళకి ఇంతవరకు పరిహారం మీరు బుడమేరు వాక్ కూడా మునిగిపోయింది. మీలాటోళ్ళు నాటోళ్ళు స్వచ్ఛందంగా డబ్బులు ఇచ్చిన దాన్నే పంచాడు నారాయణ. అది కూడా ఏంటి నోటల్ నుంచి ఏ డబ్బులు పెట్టి తీసుకొచ్చాడో తెలియదు. అడవి ఫుడ్ ఎవరికి అందలేదని నేను కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇలాటోళ్ళు నమ్ముకుంటే సార్ అక్కడ స్వచ్ఛందంగా ఇవాళ 34,000 ఎకరాల రైతులు ఆ పాటి భూమి ఇచ్చారంటే దానికి కర్త కర్మక్రియ శ్రవణ్ గారు. ఆ శ్రవణ్ గారిని కాదనుకుని సొంత పెత్తనాలకు పెడుతున్న నారాయణ యదాన పెడితే సిఆర్డి వాళ్ళు చేస్తున్న దాష్టికానికి నెక్కచ్చైన లీడర్ శ్రవణ్ నమ్ముకుంటే ఎప్పటికైనా కాస్త తృణమో పణమో దక్కుతుంది వాళ్ళకి. ఆయన హవా ఎక్కడ నడవనివ్వట్లేదు కదా. నడవనివ్వకపోతే దానికి పాబంధకాలు క్రియేట్ చేస్తుంది ఎవరు చెప్పమనండి వాళ్ళందరినీ. ఇవాళ నుంచి మా ఉద్యమ నాయకుడు శ్రవణ్ అని చెప్పి ముందుకెళ్ళమనండి. అసలు పూర్తిగా ఆయన ఇంటికి వెళ్ళి మొరపెట్టుకోమనండి. ఎవడో పారాచూట్ బ్యాచ్లు వేసుకుని వచ్చి ఉద్యమం కాయాలని చెప్పి ఈ తపాలశాలలో కూర్చుని ఊగిపోయిన వాళ్ళందరికీ పరికాహార పథకం పర్ఫెక్ట్ అలైన్మెంట్లు ఇచ్చారు కదా. ఇప్పుడు కూడా డబ్బుల కోసమే కొట్టుకు వస్తున్నారు, వాళ్ళు కూడా చూసుకోమనండి. ఎవరు వీళ్ళంతా నిజమైన ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి వాళ్ళందరూ వాళ్ళు పడుతున్న మానసిక వేదన ఎవరు చెప్తారు సమాధానం? మోసంకి కారణం ఎవరు? ఖచ్చితంగా నారాయణ గారు. మొహమాటం లేదు. నాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కమిటీ పరంగా నిర్ణయించే రాజధాని సార్వభౌమత్వాన్ని ఆయన తృణప్రాయంగా అమరావతి రైతులను కన్విన్స్ చేయడానికి శ్రవణ్ గారు అనే ఆయుధాన్ని వాడుకుని నిర్వీర్యం చేస్తే ఎవరు బాధ్యత? ఎవరిదే? ఎవరు తీస్తారు ఆక్రందనని? అమరావతి రైతుల ఆక్రందనకి ఎవరు సమాధానం చెప్తారు? ఇక్కడ దీనికన్నా ముందు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు శాశ్వత రాజధాని అంటే అవునా నిజమా అని ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ శీతాకాల సమావేశాలు తర్వాత సమావేశాలు అన్నారు. ఇప్పుడు శీతాకాల సమావేశాలు మొదలవుతున్నాయి. పెట్టే కార్యక్రమం ఉందా? గెజిట్ తెచ్చే ముందు గెజిట్ తేవాలి కదా కనీసం. సార్ మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ కూడా వాళ్ళు కట్టుకునేవి వాళ్ళ కోసమే.
హైకోర్టు, న్యాయమూర్తులు ఉండడానికి భవనాలు, ఎంప్లాయీస్ నివసించడానికి భవనాలు, శాశ్వతంగా ఏర్పాటు చేసుకోబోయే శాసన మండలి భవనం, శాసనసభ భవనం, అలాగే సెక్రటరియట్. ఇందులో సామాన్య ప్రజలకు సంబంధించిన 1000 గజాలు 400 గజాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? పైపచ్చి ఈ CRD అధికారులు నారాయణ ఏం చెప్తారు? ఓ రాజధాని వైభవం ఇలా తెరబడిపోతుంటే మీకు 1000 గజాలు ఇస్తే మళ్ళీ 2 ఆవులు పెట్టుకునో, ఓ కూరగాయలు వేసుకునో, ఇలాంటి పనులు చేస్తే మాకు దీనికి దిష్టి చుక్కలాగా ఉంటుందట. ట్రంప్ వచ్చినప్పుడే నరేంద్ర మోడీ అంత పెద్ద అహ్మదాబాద్లో అట్లా తెరచాపలు కట్టే చూపించాడు కదా అవతల పక్కన మురికివాడల్ని. మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, చిత్తశుద్ధి చాటుకోవడానికి వీళ్ళ దగ్గర మనసు లేదని చెప్పడానికి 2 విషయాలు చెప్పనా. కేరళలో తీవ్ర వరదలు వచ్చినప్పుడు స్పాన్ ఆఫ్ 40 నిమిషాల టైంలో 2,50,000 మందిని పరిరక్షణ కృష్ణ చైతన్య గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నారు. బుడమరి వాక్ డెప్యుటేషన్ మీద ఆయన ఎందుకు పంపించలేపాడు? ఈవిడ ఎవాక్యువేటెడ్ కదా. రెండోది, ఇప్పుడు మీరు జనసేన పార్టీ పొత్తున ఊళ్ళూరుతారు కదా. గతంలో జనసేన పార్టీకి సేవలు అందించిన ఆయన ఎవరు, 99 టీవీ అధినేత చంద్రశేఖర్ గారు, తోట చంద్రశేఖర్, ఆయన కలెక్టర్గా పనిచేసి స్లమ్స్ నండి, నిజంగా చెప్తున్నాను, రియల్ ఎస్టేట్ చేసి మహానగరాల కింద ఎలా మలిచాడు ఆయన. ఫస్ట్ ప్రయారిటీలో సంపద సృష్టిస్తామని పకోడీ కబుర్లు చెప్పడం కదా, వాస్తవాలు మాడదాం. వాళ్ళకి ఆ స్లమ్ ఏరియాలో ఉండే వాళ్ళకి ఆ సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు ఫస్ట్ ప్రయారిటీ కట్టించి వాళ్ళందరికీ ఇక్కడ పని కల్పించడానికి ఆ శాశ్వత భవనాల్లో ఏర్పాటు చేయగలిగాడు. ఇది విజనరీ అంటారు. ఇలాంటి పనులు ఎవడం చేస్తున్నాడా? ఇలాంటి పనికొచ్చిన పని ఒకటి చేస్తున్నారో చెప్పండి. ఇది ఎక్కడ విడ్డూరం అండి? ఇది నాకు అర్థం కావట్లేదు అసలు. నిజంగా మీ దగ్గర సామర్థ్యం కలిగిన నాయకులు, లేకపోతే సామర్థ్యం కలిగిన నాయకుడు అంటే శ్రవణ్ నాకు తెలిసిన 34,000 ఎకరాలు తృణప్రాయంగా తీసుకురాగలిగిన సామర్థ్యం ఉన్నవాడిని నిర్వీర్యం చేస్తారా? సామర్థ్యం లేని నారాయణకి నెత్తి పెడతారా? ఇక్కడ తీసుకొచ్చి అది బిజినెస్ మోడల్ అయింది. ఏ చిత్తశుద్ధితో అమరావతి రైతులు ఇచ్చారో, స్వచ్ఛందంగా ఎందుకు ఇచ్చారు సార్ వాళ్ళు? నా రాష్ట్ర ప్రైడ్ రాజధాని అని దాన్ని బిజినెస్ మోడల్ చేస్తే మీరు ఇంకోటి గమనించారా? జగన్మోహన్ రెడ్డి అల్లరి పెట్టిన వాళ్ళు అందరూ లోపలికి ఎత్తుకెళ్ళాడు. ఈయన ఒక్కడికి ఎందుకు ఎక్స్క్యూజ్ వచ్చింది? ఎవరెవరితో లాబింగ్లు చేస్తున్నాడు? చంద్రబాబు గారు జైలుకి వెళ్ళారు, కొల్లు రవీంద్ర లేడు, అచ్చెన్నాయుడు లేడు, ఎంతమంది పేర్లు చెప్పాలా? చాలా మంది, దేవినోమే లేడు. ఈయన ఒక్కడికి ఎందుకు ఎక్స్క్యూజ్ మీ? నారాయణ గారికి ఒక్కరికి ఎందుకన్నా, ఈవెన్ వైసీపీ ఉన్నప్పుడు కూడా అదే చెప్తాం. వైసీపీ ఉన్నప్పుడే బిజినెస్ మ్యాన్స్, బ్యూరోక్రసీ, వ్యవస్థలు అన్నీ నడుస్తున్నాయమ్మ కదా. ఎవరు నడిపిస్తున్నారు? నడిపించేవాళ్ళు ఎవరే? ఇలాంటి కొంతమంది వ్యక్తులు. ఇదైతే చాలా ఆక్షేపణీయంగా ఉంది. మీరు ఆ 1000 గజాలు వాళ్ళకి ఇవ్వాల్సింది 400 గజాలు మర్యాదగా ఇవ్వండి. మర్యాదగా CRD అధికారులు జులుమును దురుస్తనాన్ని తగ్గించే పని చేసుకోమనండి. ఎప్పటికైనా చేతామని ఇవ్వకపోతే ఈ వ్యవస్థ కుళ్ళు మకిలితో నిండిపోయి ఉన్నదానికి మీరు కూడా తోడవుతున్నారు. అది ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకోవాలి. అది యాడే ఇంకా పెంచుతున్నారు. కానీ ఇది రైతులకు మాత్రం తక్షణమే న్యాయం చేయాలి. మామూలు సామాన్య రైతులకు ఖచ్చితంగా జరగాలి వెంటనే. ఉద్యమ నాయకులు ఎప్పటికైనా సరే లోకలోని నమ్ముకోండి, దారిన పోయిన దానయ్యలను కాదు. వాళ్ళందరూ సురక్షితంగా గొవ్వపెట్టల్లో ఉన్నారు. పోయింది అమరావతి రైతులే, నష్టపోయింది అమరావతి రైతులే. నేను ఈ విషయాల మీద ముందు నుంచి ఎందుకు మాట్లాడుతానంటే ఒళ్ళు కొవ్వెక్కి కాదు, జరుగుతుంది. వీళ్ళ దగ్గర చిత్తశుద్ధి లేదని, రైతులకి లేని పూజ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు 10 ఏళ్లలో వీళ్ళకి అర్థమైపోయి ఉంటుంది కదా, అప్పుడు ఎందుకు చెప్పారో, వీళ్ళు ఇలా ఎందుకు మాట్లాడారని. 10 ఏళ్ళైనా కూడా న్యాయం జరగకపోతే వాళ్ళకి ఇప్పుడు కూడా చిన్నగా రైతులు కూడా అర్థమవుతుంది, ఓకే ఇదే మనం నష్టపోయింది అనేది తెలుస్తుంది వాళ్ళకి. చిన్నగా సార్ తీవ్రంగా నష్టపోయి ఉన్నారు వాళ్ళు. ఆఖరికి నిన్న హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది చూసారు, ఒక ఆవిడికి, ముసలివాడికి కారుణ్య మరణం ఆవిడకి, వాళ్ళని కూడా వదలట్లేదు. ఎంత కర్కసత్వాన్ని ప్రదర్శిస్తున్నారో CRD అధికారులు చూడమనండి. చాలా దారుణం అది. మళ్ళీ CRD ఒక ఫ్యాక్ట్ చెక్ పెట్టి దాన్ని మళ్ళీ ట్విట్టర్లో, సోషల్ మీడియాలో ఇదంతా అబద్ధం అని చెప్పేసి వాళ్ళకే వాళ్ళు పోస్టింగ్ చేసుకునే పరిస్థితికి వచ్చేసారు. ఎవడో వెళ్ళి అడిగిన వాళ్ళు లేక జరుగుబాటు జరుగుతుంది కాబట్టి. ఇవి ఎక్కడ కాదండి, ప్రజా ఉద్యమాలని నిద్ర లేపకండి. కృత్రిమ ఉద్యమాలకి, నిజమైన ప్రజా ఉద్యమాలకి తెలుగుదేశం పార్టీకి బాగా తెలుసు. ఇక్కడ శాశ్వత పరిష్కారం ఇచ్చారు తెలంగాణలో, ఇది గ్రహించుకోండి. అలాంటిది రాకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే క్లియర్ చేయాలి అలాంటి వాటిని. సరే సార్, ఇంకోటి జగన్ వెంటనే సార్ సత్వరం శాశ్వత పరిష్కారం అమరావతి రైతులకి ఇచ్చి తీరాలి. ఎవరు సార్ ఇస్తారు ఈ రోజుల్లో? ఏం భూమిని నమ్ముకున్న వాళ్ళు, భూమి విలువ తెలిసిన వాళ్ళు ఎవడైనా 34,000 ఎకరాలు తమాషాగా ఉంది వీళ్ళకి. ఎవడిస్తాడు? 100 గజాలు ఏమన్నాడు చూద్దాం. వాళ్ళకి సంబంధించింది ఏ లేరు కదా. ఆ నారాయణ కాలేజీలో ఒక 1000 గజాలు 100 గజాలు నేను ఏంటి బిలో పవర్టీలో ఉన్న వాళ్ళకి స్వచ్ఛందంగా ఇల్లు కట్టిస్తున్నాను, కట్టేమన్నాడు చూద్దాం.
అసలు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వెళ్తే 90% ఆఫ్ నారాయణ కాలేజ్ క్లోజ్ అవ్వాలి. అసలు గ్రౌండ్ ఉండదు, అక్కడ పార్కింగ్ ఉండదు, పిల్లలు ఆడుకోవడానికి ప్లేయింగ్ ఏరియా. ఆ వీడియోలు అన్నీ వస్తాయి. అధికారులు అందరూ ఏమో ఆడపిల్లలను కూడా ఇలా చూడరు, అది అంతా గదమైస్తారు. లాస్ట్కి ఎక్కడ చచ్చారా మీరు అందరూ అని అడిగే పరిస్థితి వస్తుంది. చర్య ఎప్పుడైనా విన్నారా మీరు? ఇంతవరకు లేదు కదా. దాన్ని లోబింగ్ అంటారు, అది తెలుసుకోండి. సరే, ఇంకోటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పర్యటనల మీద జనాలు వస్తున్నారు కానీ అక్కడ ప్రజల్లో నుంచి మార్పు రావట్లేదు అనేటువంటి ఒక చర్చకి దారితీస్తుంది. సార్, దీని మీద వేరే వాళ్ళు ఎలా ప్రచారం చేసినా కూడా ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ జనాలు, ఈ పర్యటనలు, ఈ గొడవలు, ఇదంతా? సరే, నా క్వశ్చన్ చెప్తా సార్. సాధారణంగా మీరు అంటే ఒకసారి మీరు ఎప్పుడో రజనీకాంత్ గారు చూడండి, రోడ్డు మధ్యలో దిగితే జనాలు ఎలా వచ్చారు, ఇలాంటివన్నీ మనం వినివల్లం. ఈ పొలిటికల్ ఏరాలో రేరెస్ట్గా కొంతమంది ఉంటారండి, అందులో జగన్మోహన్ రెడ్డి ఒకడు. ఒక ప్రజా ఆదరణ, ప్రజల్లోంచి ఆవిష్కృతుడైన నాయకుడు అతను. నేను ఇప్పుడు అదే చెప్తా. సో ప్రజల్లోంచి ఆవిష్కృతుడైన నాయకుడికి మీరు గెలుపు ఓటములు లేదా అతని యొక్క రాజకీయ ప్రస్థానం మీరు ఆద్యంతం గమనించుకోగలిగితే మీరు జాగ్రత్తగా గమనించండి. 67 స్థానాలు, 40% ఓటు బ్యాంక్ తగ్గలే. 151 స్థానాలు, దగ్గర 51 స్థానాలు, అంటే 45 పెరిగింది. ఇప్పుడు 11 స్థానాలకే పరిమితం చేశారు, అయినా 40% ఓటు బ్యాంక్ తగ్గలే. అంటే రాజకీయ క్షేత్రంలో అతనికంటే ఒక బెంచ్ అండ్ బేస్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఓకే, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అతను ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి నేను ఎప్పుడు ఎరుబోగలేడని అంటాను. ఎందుకంటానంటే సాధారణంగా రాజకీయాలు చేయడానికే రాజకీయ నాయకుడు అవుతాడు అన్న. ఇతను ఏంటంటే రాజకీయాలు చేయడు. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, పవన్ కళ్యాణ్ 5 కోట్లు జేబులో తీశాడు, పటపట కౌలు రైతులకు ఇచ్చాడు, లక్షల చెప్పులు, ఒక సిరీస్ ఆఫ్ కార్యక్రమాలు పెట్టి. మీరు జాగ్రత్తగా గమనిస్తే లోకేష్ తీసుకుందాం, ఓడిపోయాడు మంగళగిరి. తర్వాత జస్ట్ అల్లరికి సైకిల్ అలా ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ క్రియేట్ చేసుకుని పొలిటికల్ ఏరాలో సక్సెస్ చూశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక పాదయాత్ర సారాంశంలో ప్రజలు పడుతున్న వ్యతలకి శాశ్వత పరిష్కారం ఒక 5 సంవత్సరాల పాటు 98% దగ్గర సక్సెస్ రేషియోతో సంక్షేమ ఫలాలు ఇవ్వగలిగాయి. అది మీరు కంపారిజన్ చాలా మంది చెప్తారు, జగన్మోహన్ రెడ్డికి ఎవరు డబ్బులు ఇచ్చాడు మాట. ఇది 5 కోట్లు రాజకీయ ఆరంగేట్రం కోసం ఇన్వెస్ట్మెంట్, రాజకీయాల్లో గెలవడానికి లోకేష్ ఇన్వెస్ట్మెంట్, జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్ట్మెంట్ పర్మనెంట్ సొల్యూషన్. నేను అధికారంలోకి వస్తే ఏం చేయాలంటే ఏది, ఒక ఉదాహరణకు పాదయాత్ర, వీళ్ళందరికీ కష్టం ఉంది, నీ సొల్యూషన్ అలానే అది చేసాడు. ద ప్రాస్పెరిటీ అండ్ ప్రాస్పెక్టివ్ ఆఫ్ స్టేట్ అంటాను. ప్రాస్పెరిటీ అంటే ఏంటి, ఉదాహరణకి మా నాన్న 25 సంవత్సరాలు ఉదాహరణకి ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు, ఈయన ₹2.49 సెకీతో ఒప్పందం చేసుకుని ఇంకో 25 ఏళ్ళు తిరుగులేదు ఫ్రీ కరెంట్ ఇవ్వడానికి, ఎక్స్చక్కర్కి బడ్డెన్ పడకుండా. కానీ ఎరుబోగులోడికి చెప్పుకోవడం రాలేదు. చాలా విషయాలు ఉన్నాయి, అలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు సంక్షేమం, ఈ ఆరోగ్యశ్రీ మా నాన్న పెట్టాడు, దీనికి శాశ్వత పరిష్కారం నేను ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ఒక హాస్పిటల్ పెడితే లోడ్ అండ్ బడ్డెన్ కొంత తగ్గుతుంది కదా సార్. తగ్గుతుంది. ప్రైవేట్ హాస్పిటల్కి బిల్లు పే చేసే దగ్గర విజనరీ అంటాం మేము. అట్లా సొల్యూషన్ ప్రాస్పెక్ట్ వస్తుంది. ఇప్పుడు తర్వాత ఇందాక మనం సిఆర్డిఆర్లో అనవసరంగా డబ్బులు ఎత్తేస్తున్నారు, లంచాలు అడిగేస్తున్నారు, పాపం వాళ్ళు జేఏసీ నాయకులు చెప్తున్నారు కదా. ఈ దరిద్రాన్ని నిలువరించడానికి సచివాలయ వ్యవస్థ త్రూగా ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇచ్చాడు. మనం దీనికన్నా ముందు వీళ్ళ పెట్టకదలేటి, చంద్రబాబు గారు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్, సిఇఓ, ప్రపంచం అంతా సిఇఓ కింద గుర్తిస్తుంది. బట్ వాట్ హీ హెస్ డన్, ఒక సిఇఓ ఎగ్జిక్యూషన్స్ చేసి చూపించాడు. ఇక్కడ మీకు అంటే నేను అంటుంది పని, విపరీతమైన వాణిజ్యం పెరిగితేనే మనకి రాష్ట్రానికి డబ్బులు వస్తాయి, సంపద సృష్టించడానికి మార్గాలు. ఏది, 10 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 10 ఫిషింగ్ హార్బర్లు అండ్ పోర్ట్లు. మీరు అట్లా ఏదైనా చూసుకోండి, ద వే ఇట్ ఈస్ ఎన్హాన్సింగ్ యాజ్ ఫర్ అ స్టేట్ గ్రోత్ ఈస్ కన్సర్న్. దీనికి అన్నిటికీ మార్గాలు, ఎఫర్ట్స్. 2 సంవత్సరాలు కరోనా లాంటి తీవ్ర పరిస్థితులు వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలని దానికి సామర్థ్యం పెంచుకుని వీటిలన్నిటిలోంచి ఒక సొల్యూషన్ డ్రైవ్ ఇచ్చి ముందుకెళ్ళిన దగ్గర మనం ఏమనుకుంటాం, జగన్మోహన్ రెడ్డి వస్తాడు వాడిని ఎరుబోగులోడు ఎందుకంటాం అంటే, ఇప్పుడు దానికి జ్యోతి బసు 30 సంవత్సరాలు, లేకపోతే ఇప్పుడు మమతా బెనర్జీ ఉంది ఒక 3rd 4th టర్మ్ రెడీ, దీనికన్నా ముందు కాంగ్రెస్ 30 సంవత్సరాలు, లేదంటే అస్సాము లాంటి వాటిల్లో అలాంటి 30 సంవత్సరాల్లో. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు దానికి ఆయన 2 టర్మ్స్ చేసి ఇప్పుడు ఈ ఎలక్షన్ కూడా 2వ సారి గెలిచి ఇవన్నీ కనుక ఇప్పుడు ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి పార్లర్గా, అప్పుడు ఏమవుతుందంటే ఒక బ్యూటిఫుల్ వే ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నది ఇలా ప్రతి నిమిషం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఎంట గెలిచి రచ్చ గెలవాలి అన్న దగ్గర ఎంట గెలడం మర్చిపోయాడు. ఎంట గెలవడం అంటే ఏంటంటే ఉదాహరణకి నాతో పాటు ఇప్పుడు మీరు ఈ ఎలక్షన్ చూసుకుందాం, సామాజిక వర్గాలుగా
చౌదరి సామాజిక వర్గం పిరికిలు బిగించిన నడవడం చూడండి. ట్రంప్ కూడా ఎందుకు పనికిరాడు, కావాలంటే లాగేసి మామని కూర్చోపాడు. అలాంటి ఎలివేషన్లు 2019లో రెడ్డి సామాజిక వర్గంలో ఏకతాటి మీదకి వచ్చింది. ఇతనికి అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే, నా బదులు ఎవడైనా ఒకడు మంచి చేసేస్తాడంటే ఎక్కడో దగ్గర ఒక పావనకం క్రియేట్ చేస్తాడు. చేసి ఒకడు తెల్లవారుజామున పేపర్లు చదివి ఒక దరిద్రుని పెట్టాడు. ఇంకోడా దమ్మిడీకి దేశానికి పనికిరాని ప్రశాంత్ కిషోర్ గడే వీడే నాకు ఎందుకు పనికిరాని తగిలేసాడు. ఆ రిషి గారిని తీసుకొచ్చి అయిపోయాకని వీడిని ఎత్తిపెట్టాడు. వీళ్ళిద్దరు దరిద్రం ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డిని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అంటే ఏదో అయిపోతుంది, అయిపోతుంది మనకి పని అయిపోతుంది. దానికి నాయకుడు అక్కర్లే, కార్యకర్తలు అక్కర్లే. కార్యకర్తల రీప్లేస్మెంట్ వాలంటీర్స్ అన్నాడు. కరెక్ట్గా ఎలక్షన్ కమిషన్కి ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది. ఎందుకంటే అయిపోయి చదువుకోడు కదా, తెలివితేటలు లేవు కదా. దానితో ఆ తెల్లవారుజాము దద్దిగడైతే దిక్కుమాల పేపర్లు ఈ దద్దిగోడు పేపర్లు చదివి అక్కడికి వినిపించేవాడు. ఏంటి ఎలివేషన్లు అన్నమాట. సరే మీరు సిద్ధం సభ పెట్టారు సార్, ఎంతమంది జనాలు అయితే చూసారా, గ్రీన్ మ్యాట్లను రాశాడు. కామెడీకి బాగుంటుంది కదా, బట్ జనాలు అర్థం చేసుకునేది వేరు ఉంటుంది కదా, వేవ్ లెంత్ వేరు కదా. తర్వాత మన యుద్ధం సామాగ్రి, ఇప్పుడు నా దగ్గర ఆయుధాలన్నీ ఇలా పరిచయం అనుకోండి, అవతలాడి దగ్గర ఏముంటుంది, మూడి దగ్గర ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, మన దగ్గర రేటు ఉన్నాయి, పైగా జనాలందరూ అంతమంది వస్తాం అన్నప్పుడు రాజకీయ చతురత వాడే విజ్ఞత ఆడి దగ్గర ఆయుధం ఉంది. ఇది ఈయన లేదు, ఎందుకంటే ఈయన ఇప్పటిదాకా రాజకీయం చేయలేదు. అదే చెప్తా, రాజకీయంగానే చేయాలంటారు. రాజకీయానికి సన్మార్గాన్ని క్రియేట్ చేసి మనం సేవా తత్పరత అన్నది యాడ్ చేసాడు అనుకోండి. డెఫినెట్గా ఇఫ్ ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి టు డూ ద రియల్ పాలిటిక్స్. మీకు ఊపిరి సినిమా చూసారా? అందులో నాగార్జున కార్తిక్ గారిని ఇంటర్వ్యూ చేయక మునుపు వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ సేవా తత్పరత, వినయ విధేయంగా మాకు మా అమ్మ నేర్పింది సేవ చేయడమే. అది మాస్ ఎలివేషన్ ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఎవరు? కార్తిక్ లాగా. బాయ్ నీకే కష్టం వస్తే ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్. ఆల్రెడీ ప్రూవెన్ ట్రాక్. ఏది కరోనా పాండమిక్లో వీటి మీద ఎలివేషన్లు ఇచ్చివాడు ఎవడన్నాడంటే, ఇక్కడ జరిగింది ఏంటంటే చుట్టూ ఉన్న తపేలగలు విజయసాయిరెడ్డి గారికి ఎవరి మీద పడేయడంలో కూడా తెలియదు. ఇరుమలకు ఇది ఇంకో ఇరుమలకు వారు. ఎందుకంటే మీకు మళ్ళీ చెప్తున్నా, ఆయన దగ్గర ఉన్న టెరిటరీలో ఉన్న వాళ్ళందరూ సార్ సిద్ధం సభకి ఆ జనాలు సార్ వాళ్ళకి గుండె అయిపోయింది సార్. వాళ్ళకి ఎలివేషన్స్. జనాలు పవన్ కళ్యాణ్కి వచ్చారు 2000. దీనికి బుర్రనోడు ఎలాంటి కంపారిజన్ చేయాలి? 19లో పవన్ కళ్యాణ్కి వచ్చిన జనాలు, చిరంజీవి గారికి వచ్చిన జనాలు, ఇవన్నీ కనబడతాయి కదా. తర్వాత సంక్షేమం మనం చేసినట్టు ఎవరు చేశాడు సార్. ఇప్పుడు అసలు రాజకీయం మాడదు. మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు జాగ్రత్తగా గమనించండి. ఉచిత విద్యుత్, ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ ఇన్ని చేసిన ఆయన నెక్స్ట్ ఎలక్షన్ 2009 ఎలక్షన్లో ముక్కుతూ ములుగుతూ గెలిచాడు ఆయన. చాలా టఫ్గా. అది కూడా ప్రజారాజ్యం లేకపోతే కాంగ్రెస్ ఎత్తిపోయినట్టు లెక్క. అవునా కదా? డివైడ్ అయింది ఓట్ షేర్ అంతా. సంక్షేమం చేసినా ఓటు బ్యాంక్ టర్న్ అవ్వదు. ఇది బేసిక్స్ ఇన్ పాలిటిక్స్. బేసిక్స్ అన్ని వదిలేశాడు కదా ఆయన. వాళ్ళ నాన్న చేసిన సంక్షేమానికి 10 రెట్లు చేశాడు ఆయన. నాన్న అసలు సంక్షేమానికి పెద్ద పెట్టేసిన ఆయనకే దిక్కులేదు. ఇది మర్మం ఎవరు గెలవాలి తెలియాలి? జగన్మోహన్ రెడ్డికి. 2 ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2 ఎలక్షన్లు ఏం చేశాడు? చుట్టూ ఉండాలి చెప్పాలి. ప్రధానికి బొత్స సత్యనారాయణ గారు మా తండ్రి సమానం అని చెప్పాడు కదా సిద్ధం సభలో. ఇది ముందేమైంది? తాళం వేసి తిని గొల్లెం మరిచి తిని అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఇవన్నీ. ఉదాహరణకి మనం ముందుకెళ్దాం ఒకసారి. రాజశేఖర రెడ్డి గారు 2వ ఎలక్షన్కి ఆయన చేసిన పని ఏంటంటే, ప్రతి మండల ఆఫీస్లో లోకల్ నాయకులు, లోకల్ లీడర్లు, ఎవడు అతిరేత మహారాజులు అందరితో పిలిచి ముచ్చటించుకొని ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలా, ఇది అన్నదాని మీద యుద్ధ తంత్రం రచించుకున్నాడు రాజకీయం. మనోడు ఈ దిక్కుమాల అయిపోయాక బుర్ర తక్కువ ఋషిగాడిని నమ్ముకుని నాయకుడు లేని సమాజం ప్రతిష్ఠిస్తున్నాడు. ఒక మునాటమే. ఇప్పుడు 78-79 సంవత్సరాల ఈ స్వతంత్రామంలో 75-74 సంవత్సరాల పాటు ఒక దరిద్రానికి అలవాటు పడిపోయాం. ఒక రేషన్ కార్డు ఎమ్మెల్యే గారు వేయించాలి. ఇక్కడ వాలంటీర్ నీకు ఎలిజిబిలిటీ ఉంటారికి ఇచ్చేస్తాడు. ఎమ్మెల్యే చెప్పినా కుదరదు, సిస్టమ్ ఒప్పుకోదు, మిషనరీ వస్తుందని అలీగఢ్ కథ చెప్తే నిజంగా ఆ విషయంలో మాత్రం ఎమ్మెల్యేకి డిస్కషన్లే. లోకల్ కులం చూడడం, మతం చూడడం, రాజకీయం చూడడం. నిజంగా సంక్షేమం చేసాడు. పైపచ్చు ఇచ్చిన స్క్రిప్ట్ నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, ఈడు 100 రూపాయలు ఖర్చు పెడతాడట, ఎక్కడి నుంచి వస్తాయి? అది ఆల్రెడీ నేను ప్రిపేర్ చేశాడు. 10 లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టాడు, 10 లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టాడు అని ప్రిపేర్ చేసి కూర్చోబెట్టాడు నీకు. వాళ్ళు ఎవరి మాట అంటారు? అరే అప్పు చేసి పెట్టాడట,
జనాలు వెళ్ళిపోతుంది కదా, మీడియా ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. అందరికీ పురంధేశ్వరమ్మకి తెలివితేటలు. మన దగ్గర ఉంది ఏంటి, ఏక్ నిరంజన్ సాక్షి, ఇది 3 రోజులు వార్త కన్ఫర్మ్ అయిన తర్వాత మనం వేయచ్చు అని అథెంటికేషన్తో వేస్తాడు. ఈడా ఉచ్చో నీచం లేదు, అలా గంగలో దూకాడంటే సార్ మన ఆంధ్రలో గంగ ఎక్కడ ఉందని కూడా ఆలోచించాడు, గంగలో దూకేటట్టు వార్త వేసేస్తుంది. సరే, అది ఇక్కడ పైపెచ్చు ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎన్ని ఇల్లు ఇచ్చాడు, ఇన్ని జగనన్న కాలనీలు కట్టాడు. అలాంటి కదంబ కార్యక్రమం ఎప్పుడైనా మీరు సాక్షిలో చూసారా? అంటే చెప్పుకోవడంలో విపరీతంగా చెప్పుకోవడం ఏంటండి, నేనెవడండి చెప్పడానికి? సాక్షి వాళ్ళదే కదా, వాళ్ళదే. శ్రీకాకుళం రిపోర్టర్లు వాళ్ళందరూ ఇంత పప్పు అన్నం నెయ్యి కలుపుకొని దద్దోజనం పోయిన తినుకొని కూర్చుని ఉన్నారా? అరే వద్దానం హాస్పిటల్ చరిత్ర ఎంత, అది ఎక్కడైనా మీరు సాక్షిలో చూసారా? సంవత్సరం పాటు ఎక్స్ప్లోజన్ చేయలేదు కదా, అదే కదా. జగనన్న కాలనీలు 31 లక్షల మందికి ఇచ్చాడు, ఏది దగ్గర సెంటున్నర భూములు. ఎక్కడైనా ఆ పండగ చూసాం మనం? జగన్ కట్టిన ఇల్లు ఇచ్చేసి పండగ చేసి చూపించారు. సో అలా కూడా ఇవన్నిటి దగ్గర మెయిన్ ఎక్కడ, ఇది ఎక్కడి నుంచి చేయాలంటే, ఇప్పుడు మనం రోజు ఇంట్లో ఒక చెంబు నీళ్లు పెట్టుకుని దాంట్లో 4 తులసాకులు వేయండి, ఇంత కర్పూరం మొక్క వేయండి, స్వాహ అని రోజు తీర్థం తాగండి. తీర్థం తాగిన తృప్తి ఉంటుందేమో చూడండి, ఉంటుందా? ఉండదు. అదే గుడికి పంతులు చేతులు వేస్తే తీర్థం. ఆ పంతులు ఎవడో కాదు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే, నియోజకవర్గ లీడరు, నియోజకవర్గ క్యాడరు, నియోజకవర్గ కార్యకర్త. క్యాడరు కార్యకర్త మాకు దానికి ఏం లేదు. కేతిరెడ్డి ఎగ్జాంపుల్, సార్ నాకు ఇల్లు లేదు సార్, నాకేమో సంక్షేమం అందట్లేదు, కాగితించింది ఠిక్ పిఏ గడిది, ఇలా చూడగానే పిఏ, ఏంది ఇది పిఏ, అలా చూడండి. అలా చిన్నప్పుడు మా గ్లూకాన్ డి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ఇలా బాల్ నాకు ఆడుకున్నట్టు. ఇల్లే 4-5 తిప్పిన తర్వాత లాస్ట్ వాడు ఏమో వాలంటీర్కి ఇచ్చాడు. వాడు ఎంపీడీ ఒప్పుకోడండి, అవదట్ ఇది. అవునా నిజమా అని ఆశ్చర్యపడమే వెళ్ళిపోయాను కేతిరెడ్డి పని. తెల్లారి సెకల్లా పాపులో మేమైనా కారు వేసుకుని బిస్కెట్లు చాక్లెట్లు పంచుకుంటూనే తిరిగాడు ఆయన. అతనికి నిజంగా అంటే నేను కేతిరెడ్డిని ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, ప్రజల్లో ఉన్న మనిషి, నిరంతరం ప్రజల కోసం పరితెప్పించిన మనిషికే దిక్కులేదు ఎలక్షన్. ఎవడో ముక్కు మొక్కంతో బుడంకాయ సచ్చి గెలిచేసాడు అక్కడ. ఆయన గెళ్ళ పెట్టినా రోజు గెలుకోవడమే, ఆయన కూడా గెలుకొని చూసుకుంటాను, నేను గెలిచేసాను అట. ఈ అద్భుతాలు ఎందుకు జరుగుతాయి? కేడరు నాయకుడు లేకుండా. ఉదాహరణకి ఇన్నాళ్ళ బట్టి జరుగుతుంది దాంట్లో, ఇంట్లో పాలేరు ఉంటాడు, ఆ రోజు ఆడికొన్న కష్టాలు ప్రపంచంలో ఆడుకుంటాడు, రోజు వస్తాడు, సార్ నాకు ఆడికి 10 రూపాయలు ఇస్తేనే తృప్తి పడతాడు. ఆడికి ఒక రోజు ఎవడో ఆపి రోజు సాకరీ చేస్తాడు, దిక్మాల నా కొడుకు నాకు మాత్రం రూపాయి ఇవ్వడానికి ఏడిస్తాడు. అదే జరిగింది. ఇప్పుడు మీకు నాయకుడు అధినాయకుడు ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీలో పరిరక్షించబడాలంటే నాయకుడికి లోకల్ డిస్కషన్స్ కావాలా, ఇతను నిరంతరం ఇక్కడ లోపల ఉన్న వాళ్ళందరూ సార్ సిద్ధం సభలో మీరు సార్ అని భజన. ఇంకోటి వస్తాడు, వీడు బాగా చేసేటట్టు భజన అని. కానీ రెండోవాడు వచ్చి రెండో కృష్ణుడు, సార్ మీరు సిద్ధం సభలకు వెళ్తుంటే సార్ ఆ రిపోర్ట్లు కనబడ్డారు సార్, అది నోటి మాటలేదు. ఎలివేషన్ 2 అంటే ఇప్పుడు ఇక్కడ ఎలివేషన్స్ తో అయిపోతుంది అంటారా? ఇప్పుడు ఈ ప్రజెంట్ సినారియో చెప్పండి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఆయన ఎక్కడికి వెళ్తేనే అలా మాస్ పాట ఉంటుంది చూడండి, అలా రాఘవ రాజేష్ గారి సినిమా, అన్న నించుంటే మాస్, అన్న కూర్చుంటే మాస్, అన్న కాలు ఎత్తే మాస్, అదే పాట. పొంకాల తండోపదండాలు జనాలు వస్తుంటారు. సేమ్ పవన్ కళ్యాణ్కి వచ్చినట్టే. ఓటు బ్యాంక్ కన్వర్షన్ కి రాజకీయం ఇది. అది పాయింట్. ఎందుకు కన్వర్షన్ లో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడనే చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ ఎప్పుడు ఉంది, ఫెయిల్యూర్ ఎక్కడ ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డికి లోకల్ లీడరు, క్యాడరు, నాయకుడు, కార్యకర్త కావాలి. ఓకే, ఇది ఎప్పుడైతే అలైన్మెంట్ కుదరదో, రాజశేఖర రెడ్డి గారి సక్సెస్ అదే. మీరు గమనించండి, ఏఐసీసీ దిక్కుమాల దిగ్విజయ్ సింగ్ గారి లిస్ట్ ఇస్తే అసలు మరి మళ్ళీ అతను చెప్పి అవతల రెడ్డి ఇచ్చి లిస్టుతో కుర్రకారుకి టక్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తూ ఆయనకున్న పాపంతకాలని ఈయన క్రియేట్ చేసి అవతలకి విసిరి ముందుకు నడిపించే మార్గం క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అదే ఎస్ గివెన్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ద పీపుల్ అరౌండ్. మనం ఎప్పటి నుంచి విశ్లేషణలు చెప్పాలండి, 88 మందిని అవతలేసాలి, పిల్లి పిల్లలు మార్చినట్టు ఈ దైద్యాన్ని తీసుకొచ్చి ఈ దైద్యం. ఆఫ్టర్ ఆల్ లోకేష్ చెప్పాడు, ఆ దైద్యం మాకెందుకని ఆయన తీసుకోలేదు కదా, అవసరం లేదని. సార్ అటప్పుడు మీరెందుకు తీసుకున్నారు? వాళ్ళకి ఇంకా రీప్లేస్ చేయడానికి సిచ్యువేషన్ లేదు. వాళ్ళకి రీప్లేస్కి కొండ ములిపోయింది. ఎందుకు బుర్తకు అయిపోయాక కాదు, ఈ జడివేదం నుంచి సగం దరిద్రం. మీరు మళ్ళీ చెప్తున్నాను, 175 నియోజకవర్గాల్లో నిలబెట్టిన ఎమ్మెల్యేలకి రోలే లేకుండా చేసిన దరిద్రుడు అంటే అయిపోయాక రిషిగడ్. అయిపోయాక సరే, వ్యవస్థ చాలా ఉంటుంది కదా. వ్యవస్థ ఏం చాలా లేదు, అంతా బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడే బుర్తొక్కు వేదవులు, లోకల్ పాలిటిక్స్ డైజెస్ట్ చేసుకోవాలని సన్నాసి వేదవులు చేసిన ఎలక్షన్ అది.
సార్ ఇప్పుడు ఈ ఎలక్షన్ చెప్పండి, అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది సార్. ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు ఈ 3 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి జనాలు వస్తున్నారని చెప్పి ఆ బట్రాయలు చెప్పిన మాటలు నమ్మితే మాత్రం జై పవన్ కళ్యాణ్. సో క్యాడర్ని బిల్డ్ చేసుకోవాలి, ఉన్న క్యాడర్ని నేను అన్న రాజశేఖర రెడ్డి గారి ఫార్ములా కనుక అడాప్ట్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి నెల్లూరు మీద నడక. అది రియలైజ్ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి. రియలైజ్ అక్కర్లే, నియోజకవర్గాల మీద పడిపోవడమే. 25 పార్లమెంట్ నియోజకవర్గాల మీద ఫస్ట్ దండయాత్ర మొదలవ్వాలి. పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎవడెవడు పనికొచ్చినాడో ఆయన నిలబెట్టి ఎంపీకి 6 సామర్థ్యం అంత 1000, 2000 మంది, 3000 మందిని ఒక కమ్యూనిటీ హాల్లోనే ఎక్కడ కూర్చోపెట్టి ఒక ఉపన్యాసం ఇచ్చుకుని ప్రతి ఒక్కరితో కరచాలనం చేసుకుని తిరిగితే 2 నిమిషాల పని. నెక్స్ట్ ఎమ్మెల్యే ఎంతమందిని తీసుకొస్తాను, నీ మంది మార్పాలని తీసుకురానండి, లీడర్లు నాయకుల్ని. ఆ రోజు తర్వాత నుంచి స్క్రూటింగ్లు మొదలెట్టండి. ఎవరు ఉపయోగపడతారు, క్యాడర్ ఏంటి, కార్యకర్తలు ఏంటి అని. అక్కడి నుంచి బూత్ కమిటీలు పట్ నిర్మించుకుని వెళ్తే యుద్ధం ఎంతసేపు అండి. మీకు నంద్యాల మీకు జ్ఞాపకం ఉందో లేదో, వాళ్ళ మహానాడు సభ తర్వాత ద మొమెంటమ్ ఆఫ్ తెలుగుదేశం టోటల్ ఇలా టర్న్అవుట్ అయింది. కార్యకర్తలను చాలా అంటే చాలా ఎక్కువ హై ప్రిఫరెన్స్ ఇస్తుంది కదా టీడీపీ. హై ప్రిఫరెన్స్ అప్పటిదాకా ఇవ్వండి, ప్రయారిటైజేషన్ స్టార్ట్ చేసింది. అట్లాంటి పరివర్తన ఖచ్చితంగా వాళ్ళు ప్లానరీ పెట్టుకోవాలి, మొహమాటం లేకుండా సభ్యత్వ నమోదులు ఆన్ హెర్క్యులెన్ టాస్క్తో పైన అవ్వాలి. అంటే ఏదో ఒక ఐటీ సెక్టర్ కార్పొరేట్ పొలిటికల్ పార్టీలా కాకుండా కొంచెం గ్రౌండ్ లెవెల్లో ప్రజాదరణలో ఉండే పొలిటికల్ పార్టీలా నుంచి ఆయన 2 టర్ములు గెలిచిన తర్వాత మీరు ఈ పందా అలవాటు చేయమనండి, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. మార్పు, దిస్ ఇస్ బ్యూటిఫుల్ చేంజ్ అని. అందరం దద్ది బ్యాచ్లమే, మేమందరం అలవాటు పడిపోయింది దీనికి. ఎమ్మెల్యే గారు లేదా ఎర్రగొండపాలెంలో నిలబెట్టిన చంద్రశేఖర్ లాంటి యోధులు మీ దగ్గర ఉంటే 174 మిగిలిన నియోజకవర్గాల్లో మాట్లాడదాం. తగడం బగడం ముందోడు చేసిన దరిద్రాన్ని ఫినాయిలేసి కడిగి అవతలేసిరి మొత్తం సింగిల్ పోరాటంతో నేను మీకు తల్లో నాలుకడే ఉంటాను అన్న సామర్థ్యంతో గెలిచినవాడు నీ పక్కనే ఉన్నాడు, ఆ ఎర్రగొండపాలెం చంద్రశేఖర్. ఈ టైప్ ఆఫ్ ఎలక్షన్ మాట్లాడతాం. ఇది కనుక మీరు చెప్పిన 2024లో ఎర్రగొండపాలెం చంద్రశేఖర్ చేసిన ఎలక్షన్ కనుక చేసి ఉంటే, లేదా శివన్నకి వాళ్ళ అమ్మ నిలబడే మొగాడవడం ఉంటే, అవి ఎలక్షన్స్. సో అలా లీడ్ చేసుకుంటే వైసీపీ ముందుకెళ్తుంది తప్ప అలా కాకుండా ఇదే మళ్ళీ బ్యాక్ పాత ఫార్మాట్లో వెళ్తే మాత్రం కష్టం. ఎర్రగొండపాలెం ఈజ్ అ కేస్ స్టడీ. డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేయాలి అన్న దాని మీద నేను డిప్లాయ్ చేసినప్పుడు సర్వం తానే ఎలా పని చేసుకుంటున్నాను దానికి చంద్రశేఖర్ నిలువెత్తున్న దర్శనం. అది ఫాలో అయితే బెటర్, అది ఫాలో అవ్వకపోతే తర్వాత ఈ 11 కంటే ఇంకా దారుణమైన సిచ్యువేషన్ ఉంటుంది. సరే, కంక్లూడ్ చేస్తూ ఇంకోటి, ఇవన్నీ చెప్పారు కదా, కేటీఆర్ జగన్ ఈ మధ్య 2-3 సంఘటనలన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఏదో జరిగిపోతుంది, తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో చేయబోతున్నాడు అనేటువంటి చర్చ జరుగుతుంది. సరే, మొన్న ఇటీవల ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు సిబిఐ కోర్టులో ఆ జనాలు కావచ్చు, ఆ బీఆర్ఎస్ సపోర్టర్లు కావచ్చు, ఆ తర్వాత బెంగళూరులో ఒక మీటింగ్లు కావచ్చు, ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఏపీలోనే ఓడిపోయి 11 స్థానాలకు పడిపోతే తెలంగాణలో వచ్చి ఏం చేస్తాడని చెప్పేసి ఇంకొక వర్గం మాట్లాడుతుంది. ఆయన తెలంగాణలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి లేకపోతే ఎలక్షన్ నిలబడ్డాడు? లేదు, నిలబడవసరం. నిలబడ్డాడు 14 సమైక్య రాష్ట్రంలో అందరితో పాటు గుంపులో పోయిందని నిలబడ్డాడు. తర్వాత లేదు, అసలు మన పొంగులేటి గారిని గెలిచిన 2 ఎమ్మెల్యేని స్వాహా బీఆర్ఎస్ పార్టీలు ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ పార్టీ లేదు, ఏం లేదు. రెండోది ఏంటంటే మీకు ఇంకోటి చెప్తున్నా, కేటీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి కలయిక చాలా మందికి గుండెల్లో రైలు పరిగెడుతుంటాయి, ఇక్కడ ఉన్న రూలింగ్ గవర్నమెంట్కి కానీ అక్కడ ఉన్న రూలింగ్ గవర్నమెంట్కి కానీ. ఎందుకంటే ముందు నువ్వు వెనక్గొయ్య, జమిలీ వచ్చిందనుకోండి అదొక బాధ, జమిలీ రాకపోయింది అనుకోండి అది ఇంకా పెద్ద బాధ. సంవత్సరం ముందు ఎలక్షన్, ఇక్కడ సంవత్సరం ముందు ఎలక్షన్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యతిరేకత ఏంటో అందరూ ప్రజలు చూస్తున్నారు. ఇది ఖచ్చితంగా పొరపాటునో గ్రాపాటునో బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, అక్కడ మీరు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఆలోచించడం అనవసరం. ఇక్కడ గెలిస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గెలిచి ఉండబట్టి వాళ్ళకి నల్లేరు మీద నడకైంది. కానీ ఎందుకు అంత ఇది ఒక పెద్ద పంపింగ్ భాండాగారం సార్. ఇది ఈ భాండాగారం నుంచి జరిగినంత పంపింగ్ ఇంకెక్కడే జరగదు హైదరాబాద్. డెఫినెట్గా స్టేట్. ఫస్ట్ మీకు ఇంకోటి చెప్తున్నా, ఇంటర్నేషనల్ ల్యాండింగ్లు 90% ఇక్కడే జరుగుతాయి ఖచ్చితంగా. ఇక అక్కడి నుంచి ఆలోచించుకోవచ్చు, చాలా ఆలోచించుకోవచ్చు. ఓకే, అక్కడ మాకున్నది ఎప్పుడు పొద్దుటూరు ఒక బ్యాచ్ ఉంటుంది, ఆ పొద్దుటూరు బ్యాచ్ ఎలక్షన్కి డబ్బులు ఇస్తారు. అది తెలిసిందే. ఇప్పుడు ఆల్రెడీ మా వజ్రల్ రెడ్డి గారు డబ్బులు అదంతా ఓకే సార్, కానీ ద పీపుల్ మైండ్ సెట్ కావచ్చు, పార్టీస్కి సంబంధించి పీపుల్ మైండ్ సెట్ తోటకూర కథలొద్దు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి 2 గ్రహించగలిగింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు వాళ్ళ మేనిఫెస్టో చూపించి ఈ మేనిఫెస్టోకి కంపారిజన్లో చదువుకున్న వాళ్ళకంటే అంత చదువుకున్న పురంధేశ్వరంకే బొరకెక్కలేదు. 10 లక్షలు అప్పంటే నమ్మేసింది. ఆ నిర్మలా సీతారామన్ మాట ఆవిడ వెళ్ళలేదు. మీకు జ్ఞాపకం ఉందా?
అది ఒరిజినల్ మైండ్ సెట్ ఆఫ్ ప్రజలు. ఇది జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ గ్రహించాలి. సో మోడస్ ఆఫ్ ఆపరెండా అబద్ధాన్ని, అందులో ఇప్పుడు లాస్ట్ 2 years బట్టి దగ్గర 2 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం వచ్చి, సెంట్రిక్గా జగన్మోహన్ రెడ్డి చుట్టే కార్నర్ చేసుకుంటూ తిరుగుతున్నారు. అవును, అంటే ఆల్రెడీ ఈజ్ బీన్ టార్గెటెడ్. ఎలాగైనా సరే తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలనేది. సో టార్గెటెడ్ ఉన్న దగ్గర మన దగ్గర ఉన్న మెలకువలు చాలా ఇంపార్టెంట్, చాలా పదునైన ఆయుధాలనే వాడాలి. సో అందుకోసం అని చెప్పేసి తెలంగాణ స్టేట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రెజెన్స్ విత్ కేటీఆర్ అన్నది చాలా మంది గుండెల రైలు పరిగెడుతుంది. అంటే అట్లీస్ట్ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు, ఏం చేస్తున్నారు అనేది ఒక ఆలోచన అయితే క్రియేట్ దాని భయం అంటారు, గుండెల గుబులు మొదలవుతుంది. ఓకే, ఏమైనా చేయగలరా అట్లీస్ట్? అంటే ఆయన డైరెక్ట్గా కంటెస్ట్ చేయడం. ఇంకా ఇక్కడ తెలంగాణలోనే దగ్గర 2-3 years ఎలక్షన్ ఉంది. ఈ 2-3 years ఎలక్షన్స్ ఇప్పటి నుంచి ఏమి మనం రీడ్ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే ఈ రెండు మీకు జాగ్రత్తగా గమనించండి, దేశంలో ఉన్న నేషనల్ పార్టీలకో దేనికైనా గవర్నమెంట్ అన్నప్పుడు పరోక్షమైన సపోర్ట్ ఇస్తున్నారు, కానీ ఇన్ హౌస్ సపోర్ట్ లేదు. ఒరిజినల్ పార్టీ ఈ రెండు పార్టీలు స్టాండ్ అది గమనించండి. ఇలా తెలుగుదేశంలో అవకాశం దొరికితే లటక్కని శంకెక్కే ప్రయత్నం చేయట్లేదు, ఇద్దరు చేయట్లేదు. ఇది ఇంకో పెద్ద ప్రాబ్లం వాళ్ళకి. వాళ్ళిద్దరు బయట నుంచే మాట్లాడుతున్నారు ఏదైనా సరే. సో సపోర్ట్ అనేది బీజేపీకి ఇన్వెటబుల్. ఇప్పుడు ఉదాహరణకి మీరు చూడండి, ఇక్కడ మన తెలంగాణ నుంచి అండ్ మోర్ ఓవర్ ఒరిస్సా నుంచి సపోర్ట్ దొరకలేదు. ఏది మన ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్కి దాన్ని 11 సీట్లతో కాంపన్సేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ 2 రాష్ట్రాల్లో 11 సీట్లు పడాలి వాళ్ళకి ఓట్లు, ఆ 11 కాంపన్సేట్ చేసాడు జగన్మోహన్ రెడ్డి. మీరు జాగ్రత్తగా గమనించండి. అంటే ఈ స్ట్రాటజీస్ అసలు ఏపీ పాలిటిక్స్లో కావాలి. ఎలా అయితే నేషనల్ పాలిటిక్స్కి అప్లై చేస్తున్నాడో అది స్టేట్ పాలిటిక్స్ కూడా అప్లై. అది ఆబ్వియస్ లేపు, ఎందుకంటే నేషనల్ పాలిటిక్స్లో కన్నా అది కొంచెం దద్ది బ్యాచే, ఇది చాలా పదునైన బ్యాచ్. ఈ చంద్రబాబు నాయుడు గారితో రాజకీయ పరిపక్వతతో చేసేంత మోతుబరి ఒకటి కనబడ్డు ఇక్కడ. మీరు ఒకటి చాలా గమనించండి, ఎందుకంటే మనం బొఫే భోజనంకి వెళ్తాం, సాధారణంగా మనం రోటీ వేసుకుని బిర్యానీ వేసుకుని కూర వేసుకుని తినేసి పోయే బ్యాచ్ 70% ఉంటుంది. కానీ అందులో 10% ఉంటారు, ఆడు మార్నింగ్ వాక్కి వెళ్ళినట్టు ఆ కొస నుంచి కొసకి 3 సార్లు తిరుగుతాడు, చేసి మొదటి ఏది తినాలో లాస్ట్ ఏం తినాలో పెద్ద బ్యాటింగ్ ఉంటుంది. ఆ పెద్ద బ్యాటింగ్ బ్యాచ్ చంద్రబాబు గారి టీం. సో ఆ పెద్ద బ్యాటింగ్ టీమే ఈజ్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్. మిగిలిన వాళ్ళకి కూడా సరైన పంతి పోయిన వాళ్ళు అందేలా చేస్తారు. అంటే వచ్చిన ప్రతి వాడిని కూడా కేర్ఫుల్గా ఎక్కడ లాబింగ్ వచ్చిన వాడిని కాదు, వీళ్ళ 164 మందిని ఎలా ప్రొటెక్ట్ చేసుకున్నారు. ఉపద్రవం అక్కడ తెలుసు. పవన్ కళ్యాణ్ బాగా బ్రష్ చేసి వార్నిష్ బ్రష్ చేసి కడగలిగారు. నీతో కాదు, నేనే దిక్కు, నువ్వు నాతో లేకపోతే మనం ఎందుకు పనికిరాం అన్నది హిప్నటైజ్ చేయడంలో చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు. అది భయంతో ఏదైనా సరే నేను జగన్మోహన్ రెడ్డిని ఎదిరించలేను, నేను చంద్రబాబు గారితో వెళ్ళడానికి డిసైడ్ అయ్యాను, ఎవడు ఎలా చచ్చిపోయినా నాకు అనవసరం. ఈ ప్రాస్పెక్టివ్ని ఎవరు డ్రైవ్ చేయగలడు జగన్మోహన్ రెడ్డికి? అంటే నాట్ దట్ పొత్తుల్లో నేను చెప్పను, పొత్తుకి వెళ్ళడానికి కూడా నేను మొమ్మట్లో కూడా చెప్తాను, ఎవరితోనూ పొత్తుకి వెళ్ళాను. కానీ దీనికన్నా ఆ సామర్థ్యాన్ని, ఈయన పులే 4 ఏళ్ళు కలిసి ఉన్నప్పుడు పులి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. 4 ఏళ్ళు కలవకుండా మనం చేసిన ప్రయత్నాలన్నీ సత్ఫలితాలు ఇవ్వలేదు. ఇది ట్రాక్ రికార్డ్. అలా ఫెయిల్ అయితే అప్పుడు ఏదైనా గవర్నమెంట్ మారచ్చు, ఇంకోటి మారచ్చు, ఏదైనా జరగచ్చు, గుర్రం ఎగరవచ్చు. సరే చూద్దాం, ఇంకా చాలా టైం ఉంది. ఇది ఎర్లీ చాలా ఏదైనా సరే లోకల్ నాయకులు, లోకల్ క్యాడరు, లోకల్ కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి పెద్ద. మొన్న ఒక యూట్యూబర్ ఎవరో చేస్తూ చూస్తాను 2.0 అంటే ఈసారి మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి స్థానిక నాయకులకి, క్యాడర్కి, కార్యకర్తలకి అని. ఇది నిజమైన స్లోగన్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఇట్స్ ఎ బిగ్ ఐస్ బ్రేకింగ్. చూద్దాం సార్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేఎస్ ప్రసాద్ గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఇహా టీవీ.